Okay. Okay, brothers and sisters, praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికి కూడా ప్రేమతో తెలియజేస్తున్నాను. Let us thank God again for this opportunity to be before His word. ఆయన వాక్యం ముందు మరలా మనము ధ్యానించడానికి కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. We have to take it as a privilege that we are getting plenty of opportunities to hear the word of God. మరి దేవుని వాక్యము ధ్యానించడం అనేది ఒక గొప్ప భాగ్యంగా మనం భావించాలి. So let us pray that this time will be spiritually benefiting to us all who attend this class. అందరికీ కూడా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి క్లాస్గా ఉండాలని ఆశతో మనము ఈ సందేశాన్ని విందాం. There are many big examples of faith in the Bible. విశ్వాసానికి సంబంధించిన అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉన్నాయి. The Old Testament and also in the New Testament, we have so many examples of great men and women who had faith in God. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను గొప్ప విశ్వాసాన్ని కనబరిచినటువంటి దేవుని బిడ్డలు అనేకులు ఉన్నారు. In Hebrews chapter 11, we have a long list of saints who had great faith, who became known for their faith. మనం చూసినట్లయితే పాత నిబంధనలో కూడా గొప్ప విశ్వాసాన్ని కనబరిచినటువంటి మరి అనేక మంది దేవుని బిడ్డలు మనకి తారసపడడం మనం గమనించవచ్చు. When we think about such examples, usually we think about great men like Abraham, Isaac, Jacob, David. Such great figures come to our mind usually. మనం ఇలాంటి వారి గురించి ఆలోచించినప్పుడు అబ్రహాం లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన మదిలోకి వస్తూ ఉంటారు. But it is something striking that we have some examples of ordinary men and women who also exercised unusual faith in the Lord Jesus Christ. అలాగే మనం చూసినట్లయితే సామాన్యులైన వారు గొప్ప విశ్వాసాన్ని కనబరిచినటువంటి వారు కూడా మనకి బైబిల్లో కనబడటం అనేది మనం స్పష్టంగా చూడవచ్చు. Usually we neglect them, but we cannot neglect and forget such examples. సాధారణంగా వాళ్ళని మనము మర్చిపోతూ ఉంటాం కానీ లేదా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ వాళ్ళని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. We will consider a passage from John's Gospel chapter 4, in which we come across such people, quite ordinary people who exercised extraordinary faith in the Lord Jesus Christ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సామాన్యమైన వ్యక్తిని మనం చూస్తాం. బైబిల్లో మనకి చాలా సామాన్యమైన వారు అసామాన్యమైనటువంటి విశ్వాసాన్ని కనబరిచినటువంటి సంఘటనలు ఉన్నాయి. వారి ద్వారా కూడా మనం పాఠాలు నేర్చుకోవడం చాలా అవసరం. We are not going to read the whole chapter, but we will be focusing on verses 39 to 54. మనము చాప్టర్ మొత్తం చదవట్లేదు కానీ 39 నుంచి 54 వరకు మనము ధ్యానం చేద్దాం. Shall we read that passage, chapter 4, verse 39 to 54? యోహాను సువార్త 4వ అధ్యాయం 39 నుంచి 54 వరకు మనం చదువుకుందాము. నేను చేసినవన్నీ నాతో Yes, brother. So shall I read, brother? నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండి ఆయన మాటలు విన్నందున ఇంకొన అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీద నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని.
ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళిన, ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చెను. గలిలయులు కూడా పండుగకు వెళ్ళేవారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్ష రసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చిన అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచమని వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పినందుగా ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయన వేడుకొనెను. యేసు, నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయిను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసుడు అతని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పి ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరం వానిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని ఆ తండ్రి తెలుసుకుని గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. Okay. So we have 3 great examples of faith in this passage. మనం చదివిన వాక్య భాగంలో నుంచి ఒక 3 ఉదాహరణలు మనం చూస్తాం. వారు చాలా అసాధారణమైన విశ్వాసాన్ని కనబరిచినారు. The first is the Samaritan woman. ముందుగా సమరయ స్త్రీ. And the second is the Samaritans themselves. రెండవదిగా సమరయులు అందరూ. And the third, a noble man who was a servant of the king. ఇక్కడ మూడవదిగా మనం చూసినట్లయితే ఒక ప్రధాని, కపెర్నహూములోని ఒక ప్రధాని. So let us consider the faith and the testimony of these people. వీరికి ఉన్నటువంటి వీరిచ్చిన సాక్ష్యము లేదా వీరు కనబరిచిన విశ్వాసాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. So first we meet the Samaritan woman. Actually, from the beginning of the chapter we can see that woman. ముందుగా సమరయ స్త్రీని చూద్దాము. ఈ యొక్క అధ్యాయము ఆరంభం నుంచి ఈ 39 వరకు కూడా ఆమె గురించిన విశేషాలు ఉంటాయి. This woman comes to draw water from a well, and Jesus also is there. He was tired and he is thirsty. యేసయ్య అలసి ఉన్న కారణం చేత ఒక బావి వద్ద కూర్చుంటారు. ఆయనకి దాహం వేస్తూ ఉంటది. అదే సమయంలో ఈ స్త్రీ అక్కడికి బావి దగ్గరికి వస్తుంది. So Jesus has a conversation with this woman, a long conversation. అప్పుడు యేసయ్య ఈ స్త్రీతో ఒక సుదీర్ఘమైన సంభాషణ చేస్తారు. Jesus uses that opportunity to share gospel, the words of eternal life to this woman. యేసయ్య ఈ స్త్రీకి, సమరయ స్త్రీకి సువార్త చెప్తారు, నిత్య జీవం గురించి తెలియజేస్తారు. And he reveals that he knows the history of this woman. అలాగే యేసుక్రీస్తు వారు ఈమె చరిత్ర మొత్తము ఎరిగినవాడుగా ఆమె చరిత్రను చెప్పేస్తారు. The woman asked Jesus certain questions concerning worship, and Jesus answers to those questions. ఈ స్త్రీ యేసయ్యని అడుగుతుంది, మేము ఎక్కడ ఆరాధన చేయాలి, ఏ స్థలంలో చేయాలి, రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలు యేసయ్య సమాధానం చెప్తారు. It is something remarkable that Jesus reveals to this woman about some great truths about God and about worship. దేవుని గురించి అలాగే ఆరాధన గురించిన గొప్ప సత్యాలని యేసు ప్రభు వారు ఈమెకు తెలియజేస్తారు. Jesus said that God is spirit, and those who worship him should worship in truth and spirit. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు
ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. So this is a great truth. This is a great revelation that Jesus made to this woman. ఈ స్త్రీకి యేసు ప్రభువారు ఒక గొప్ప ప్రత్యక్షతను బయల్పాటును ఇచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. And this woman was a woman who had the hope for the Messiah. She was a Samaritan, but she had the hope for the Messiah. ఈమె ఒక సమరయురాలు, కానీ ఈమె నిరీక్షణ మెస్సియ కోసం చాలా ఆతృతతో ఎదురు చూస్తున్న వ్యక్తిగా మనకు కనబడుతుంది. So she said to Jesus, I know that the Messiah is coming, and when he comes, he will tell us of all these things. ఆమె ఏం చెప్తా ఉందంటే, మాకు మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వచ్చినప్పుడు ఈ విషయాలన్నింటినీ మాకు ఆయన వివరిస్తాడని మెస్సయ్య కోసము ఎదురు చూస్తున్నట్లుగా మాట్లాడుతుంది. And Jesus makes an astonishing statement. He says, I who speak to you am he. He said that I am the Messiah who is speaking right now with you. ఇప్పుడు యేసయ్య అంటారు, శాశ్వతమైన, అప్పుడు యేసయ్య అంటారు, అమ్మా నీతో మాట్లాడుతుంది నేనే, మెస్సయ్య నేనే అని చెప్తారు ఆయన. So actually it's really striking. అది వాస్తవంగా నిజంగా మనకి ఎంతో ఆశ్చర్యాన్ని clearly and directly he is revealing to this woman that he is the Messiah. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, యేసు వారు డైరెక్ట్ గా నేనే మెస్సియను అని స్పష్టంగా చెప్తారు. Okay, so the woman believed this what Jesus said, and immediately what she did, she left the water pot there and she ran to the city. ఇమ్మీడియట్ గా ఆ స్త్రీ ఏం చేసిందంటే, మరి వెంటనే ఆ కుండని అక్కడ విడిచిపెట్టేసి ఆ యొక్క పట్టణంలోకి పరిగెత్తుకుని వెళ్ళింది. In verse 28 we read that the woman then left her water pot, went her way into the city, and said to the men, come, see a man who told me all things that I ever did. Could this be the Christ? Then they went out of the city and came to him. తర్వాత ఎప్పుడైతే ఆమె యొక్క కుండను ఆమె వదిలేసి వెళ్ళి పరిగెత్తి చెప్పిందో, ఆమె సాక్ష్యం విన్న వాళ్ళందరూ కూడా యేసును చూడడానికి అక్కడ రావడం జరిగింది. So actually Jesus had asked her water to drink. She even forgot that. She is not drawing water. She forgot all about that. When she heard that Jesus who spoke with her is the Messiah, she was so excited and she is just running to the city. ఆమె వాస్తవాన్ని నీళ్లు చేదుకోవడానికి వచ్చింది, నీళ్ళ కోసం వచ్చింది, ఎంతో దాహంతో ఉండొచ్చు. అయినా కూడా ఎప్పుడైతే యేసు మెస్సయ్య అని తెలుసుకుందో, వెంటనే ఈ విషయాన్ని మా ఊళ్ళోళ్ళందరికీ చెప్పేయాలని కుండ అక్కడ పడేసి పరిగెత్తుకుని వెళ్ళి ఇంటింటికి తిరిగి చెప్తా ఉంది. ఆమె అంత ఆసక్తిని ఆమె కనబరిచింది. Then why did she run to the city? అది ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు ఆమె పట్టణానికి పరిగెత్తింది? See, she has met the Messiah whom they had been waiting for centuries and centuries and centuries. వాళ్ళందరూ కూడా మెస్సియా కోసము శతాబ్దాలుగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. And now she cannot just keep silent. She is running and exclaiming this truth to the people in the city. ఇప్పుడు ఆమె మౌనంగా ఉండలేకపోయింది. ఇంత గొప్ప సత్యం ఆమెకు తెలిసిన తర్వాత ఊరంతా చెప్పకుండానే ఎలా ఉండేది అని ఊరంతా పరిగెత్తి చెప్తా ఉంది. See, this is a very good example of faith in action. She herself came to know Jesus. She saw Jesus. She believed in Jesus. Okay, but she is sharing. She is telling this truth to other people. చూడండి, ఆమె విశ్వాసం ఉంచడం గొప్ప విషయము. ఆమె విశ్వాసం ఉంచడం మాత్రమే కాదులే కానీ, ఆమె మరి ఊరి వారందరి దగ్గరికి వెళ్ళి
అందరికీ కూడా తన విశ్వాసం గురించి లేకపోతే తను నమ్మినటువంటి దేవుడు వచ్చాడనే విషయాన్ని చెప్పడానికి ఎంత ఆతృత పడుతుందో చూస్తే ఆమె విశ్వాసం క్రియల్లో చూపించడానికి ఆమె ప్రయత్నిస్తుందనే విషయం మనకు కనబడుతుంది. Those who met Jesus should not keep quiet. They should be so excited to share the faith to other people. ఎవరైతే మరి యేసుని చూశారో వారిలో ఆ యొక్క ఉత్సాహము అనేది మనలో తప్పకుండా కనబడాలి. See, her testimony is very simple but very effective. ఆమె సాక్ష్యం సామాన్యమైనటువంటిది కానీ చాలా ప్రభావితమైనటువంటిది. What did she say? ఆమె ఏం చెప్పింది? She said, "Come see a man who told me all things that I ever did. Could this be the Christ?" 29వ వచనం చూడండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా. Why she is asking, could this be the Christ? Still she does not believe that Jesus is Christ. ఈయన క్రీస్తు కాడా అని అడుగుతంలో ఆమె యేసు క్రీస్తుని నమ్మిందా లేదా? May not be the reason that she doesn't have faith, but maybe she was very clever. If she just goes and says that I have met the Messiah, what the people may think, they may take it negatively because this woman is not having a good report. Okay, you are the one to meet the Messiah, they may say. So very cleverly she is telling, I have met a man who told me everything I did. Could this be the Messiah? ఇప్పుడు ఆమె ఈయన క్రీస్తు కాడా అని ప్రశ్నించడంలో ఆమె క్రీస్తుని యందు విశ్వాసం ఉంచట్లేదు అన్నది ఇక్కడ విషయం కాదు. ఆమె క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతున్నదో సందేహం లేదు, కానీ తెలివిగా క్లవర్గా ఆమె వాళ్ళకి చెప్తా ఉంది. ఇప్పుడు చూడండి, నా జీవితం అంతా చెప్పేశాడు, ఈయన మెస్సీ కాకుండా ఇంకెవరవుతారు అన్న విధంగా ఆమె తెలివిగా చెప్తాను. లేకపోతే ఈయనే మెస్సీ అని డైరెక్ట్గా చెప్తే ఎవరు నమ్మరు. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా చాలా చక్కగా వివరిస్తుంది ఆమె. Anyway, the woman's testimony was very effective. She could bring all the men from the city. They came to Jesus. They came to the well where Jesus was sitting. చూడండి, ఇక ఆమె చెప్పిన సాక్ష్యం ఎంత శక్తివంతంగా పనిచేసిందంటే ఆ ఊరంతా కూడా యేసయ్య ఎక్కడైతే బావి దగ్గర కూర్చున్నాడో అక్కడికి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. See, this woman is an ordinary woman. She may not be an educated woman and all, but she has the faith in Jesus and she is sharing her faith with other people. చూడండి, చదువుకున్నామ కాకపోవచ్చు, జ్ఞానం ఉన్నామ కాదు ఏమే, కానీ ఆమె చాలా సామాన్యురాలు. కానీ యేసు ప్రభు గురించి ఎప్పుడైతే అర్థం చేసుకుందో వెంటనే యేసయ్యని నమ్మి ఆ యేసయ్యని చాలా ఉత్సాహంగా ఆ ఊళ్ళో వాళ్ళందరికీ పరిచయం చేసింది. అది నిజమైన గొప్ప విశ్వాసం. See, this is an encouraging testimony. God uses ordinary people. Even today, God uses ordinary people and their testimony to win other people. ఇది చాలా గొప్ప విషయం. ఏంటంటే దేవుడు సామాన్యులైన వారిని తన గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు వాడుకోవడం అనేది నిజంగా దేవుడి యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి గొప్ప అంశము. ఇక్కడ కూడా ఈ సామాన్యురాల్ని తన యొక్క గొప్ప సంకల్పం నెరవేర్చుకోవడానికి దేవుడు వాడుకోవడం అనేది నిజంగా గమనార్హం. See, she did not waste time. She did not wait for some more time. She immediately goes and she is sharing. ఈమె ఇంకొంచెం సమయం తీసుకుంటాను, కొద్ది రోజులు వెయిట్ చేసిన తర్వాత చెప్తాను అని అట్లా ఏం చేయలేదు. ఇమ్మీడియట్గా వెంటనే తన విశ్వాసం ఇచ్చిన మరుక్షణమే సాక్ష్యం ఇవ్వడానికి, క్రీస్తు సువార్త ప్రకటించడానికి ఈమె బయటకు వెళ్ళిపోయింది. She did not go and preach to them. She just said her testimony, a simple testimony. And that testimony was effective. That testimony is what God used. ఆమె పెద్ద ప్రసంగం చేయడానికి ఏం పోలేదు. ఆమె చేసిందల్లా ఒకటే, తన సాక్ష్యాన్ని చెప్పింది. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు ఆమె సాక్ష్యాన్ని ఆశీర్వదించారు.
Dear brothers and sisters, we who have met Jesus, we who have recognized that he is the Messiah, the Savior, do we share our faith with other people? Maybe our own people, our own relatives, our own friends, the people of our own city. Do we share our faith? ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీరు కూడా ప్రభువుని నమ్మి ఉన్నారు కదా. మీరు మీకు తెలిసిన వారికి, మీ బంధువుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి మీరు కూడా ఆ స్త్రీలాగే వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నారా, క్రీస్తుని ప్రకటిస్తున్నారా? ఒకసారి మీరు దయచేసి ఆలోచించండి. We have to follow, we have to be people who share our faith with others. మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకునే వారముగా మనం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. Okay, now let us see the example of the Samaritans. రెండవదిగా సమరయుల యొక్క ఉదాహరణను మనం చూద్దాం. From verse 39 we read, and many of the Samaritans of that city believed in him because of the word of the woman who testified, he told me all that I ever did. So when the Samaritans had come to him, they urged him to stay with them, and he stayed there 2 days. And many more believed because of his own word. ఇక్కడ మనం చదివినట్లయితే 39 నుంచి, నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన్ని వేడుకొనిరి. కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. So the Samaritans were people who had spiritual interest, and they were people who had a real spiritual thirst. ఇక్కడ మన సమరయుల్ని చూస్తా ఉంటే వాళ్ళకి దేవుడి మీద చాలా గొప్ప ఆసక్తి ఉన్నట్లుగా, వాళ్ళు విశ్వాస విషయంలో ఎంతో ఆకలి దప్పులు కలిగిన వారుగా మనకి కనబడతా ఉన్నారు. They were people who had the hope. They were the people who were expecting the Messiah. వాళ్ళు ఎంతో తీవ్రంగా ఎదురు చూస్తున్నారు మెస్సియా రాకడ కోసం. Because this woman went to them, it was the noon time. According to the reference given early in an earlier verse, it was the noon time, and this woman is going and telling them, and they are all coming to Jesus. Maybe they were engaged in some work, and who will come? Just hearing the word of a woman. చూడండి, అది మిట్ట మధ్యాహ్నం పూట, ఎందుకంటే 12 గంటల సమయంలో ఆమె బావి దగ్గరికి వెళ్ళడం అనేది మనము స్టార్టింగ్లో చూస్తాము. మిట్ట మధ్యాహ్నం పూట ఎండలో తిరుక్కుంటూ ఊరంతా సువార్త సాక్ష్యము చెప్తా ఉంది. ఆ యొక్క టైంలో అందరూ ఏం చేస్తూ ఉంటారు? పనులు చేసుకుంటూ ఉంటారు. ఏమి సాక్ష్యం విని ఆ పనులు వదిలిపెట్టి ఎవరు వస్తారు? But these people, they are not wasting time. They are utilizing this opportunity. They are so interested to meet the Messiah. If he is the Messiah, they should not miss him. అయితే వీళ్ళు ఉన్న సమయాన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు. వచ్చిన తరుణం, అవకాశం చాలా గొప్పది. ఒకవేళ కనుక ఈ వ్యక్తి కనుక మెస్సీ అయితే నాకు అంతకంటే కావాల్సిందేముంది అని ఆ మెస్సీను చూడటానికి వాళ్ళు పరుగున వచ్చారు. And what they did, many of the Samaritans of the city believed in him because of the word. They came, they met Jesus, they heard his word, and many of them believed in Jesus. ఆమె సాక్ష్యం విన్న వారందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. See, their faith is a high quality faith, because Jesus did not work any miracle there in the Samaritan city. No miracle he worked. They just heard his words and believed. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ సమరయులు యేసు ప్రభు యొక్క అద్భుతాల్లో ఒక్క అద్భుతాన్ని కూడా వాళ్ళు చూడలేదు.
వాళ్ళు జస్ట్ ఆ యొక్క స్త్రీ యొక్క సాక్ష్యాన్ని విన్నారు. అలా విని వాళ్ళు యేసు యందు విశ్వాసం ఉంచారు. ఇది నిజంగా గొప్ప విశ్వాసము. You know, the Jewish people were always seeking signs and wonders from him. They were always behind Jesus. Work a miracle, then we will believe, then we will believe. యూదులు ఎప్పుడు కూడా ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాల కోసం ఎదురు చూశారు. యేసు వెనకాల తిరుగుతూ ఒక అద్భుతం చేయి, అప్పుడు మేము నమ్ముతాం. ఒక అద్భుతం చేయి, మేము నమ్ముతాం అని అద్భుతం చేస్తేనే నమ్ముతాం అంటున్నారు యూదులు. Actually, Jesus is rebuking that. Even in the very next verse, Jesus is telling he is going to Judea again, and he is telling in verse 48. Then Jesus said to him, "Unless you people see signs and wonders, you will by no means believe." It's a rebuke he is giving to the Jewish people. ఇక్కడ మనం చూస్తే 48వ వచనంలో సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. But the Samaritans, they did not ask him for any miracle. They did not seek any sign. They heard the word of God. They heard the words of Jesus and believed. ఇక్కడ మనం చూసినట్లయితే సమరయులు ఏమి కూడా వాళ్ళు ఇక్కడ సూచక్రియల కోసం కానీ అద్భుత కార్యాల కోసం కానీ వాళ్ళు ఎదురు చూసినట్లుగా లేదా కోరుకున్నట్లుగా మనకేమి కనబడట్లేదు. వాళ్ళు యేసయ్య గురించి విని విశ్వాసం ఉంచారు. అది వీరి యొక్క విశ్వాసం యొక్క గొప్పతనం. They are telling it in verse 42. Now we believe not because of what you said, for we ourselves have heard. We have to underline that heard. We ourselves have heard him, and we know that this is indeed the Christ, the Savior of the world. So they heard his words, they believed in Jesus, and what they believed, he is indeed Christ, the Savior of the world. చూడండి 41, 42 వచనాల్లో వాళ్ళు అంటున్నారు, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక ఓ స్త్రీ, మా మట్టుకు మేము విని అనే మాట చూడండి, ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. మేము విని నమ్ముచున్నాం. Hearing the word of God and believing, that is the right way. Today there are many people who are running after miracles and signs and wonders and healings and all. They are not ready to hear the word of God. No, that is not good faith. సరైన విధానం ఏంటంటే దేవుని వాక్యం విని, సువార్త విని ప్రభు మీద విశ్వాసం ఉంచడం. కానీ ఈ రోజులో చాలా మంది ఏం కోరుకుంటున్నారంటే స్వస్థతలని, అద్భుతాలని, లేకపోతే ఇంకే గొప్ప గొప్ప కార్యాలు జరగాలని, వాళ్ళు అనుకున్నవి జరగాలని, అవి జరిగితేనే మేము నమ్ముతామని, అలాంటి వాటి కోసం ఎదుగుతూ అలాంటివి జరిగినప్పుడే నమ్ముతామని నమ్మేవారు ఉన్నారు. చూసారా, వారి విశ్వాసము సరైనది కాదు. The Samaritans really surprise us in another matter. They are pleading Jesus, please stay with us, please stay with us. ఇక్కడ ఈ సమరయులు యేసయ్య దగ్గరకు వచ్చేసి బతిమలాడుకుంటున్నారు, ప్రభువా మా దగ్గర ఉండు ప్రభువా, కొద్ది రోజులు ఉండు ప్రభువా, ప్లీజ్ ప్రభువా అని వాళ్ళు బ్రతిమలాడుతున్నారు. See what they said in verse 40 we read, so when the Samaritans had come to him, they urged him to stay with them, and he stayed there 2 days. And many more believed because of his own word. Jesus accepted their invitation, and Jesus stayed with them 2 more days. 40 వచనం చూస్తే ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు విన్నందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాకని వాళ్ళు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, యేసయ్య 2 days వాళ్ళతో ఉండడానికి ఒప్పుకున్నారు. Why did they urge Jesus to stay with them? ఎందుకని వాళ్ళు యేసు ప్రభు వాళ్ళతో ఉండాలని కోరుకున్నారు? There were 2 reasons. One is they wanted to hear more from him. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి,
వారు యేసు దగ్గర నుంచి చాలా ఎక్కువగా విని నేర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. And second, they wanted many more people to come and hear the gospel and believe in Jesus. ఇంకా వాళ్ళ ఊళ్ళో ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఆయన వద్దకు వచ్చి సువార్తను నమ్మి రక్షణ పొందాలని వాళ్ళు కోరుకుంటున్నారు. So we can notice one is their spiritual interest, second is their evangelistic interest. మొదటిగా వాళ్ళ ఆత్మీయమైన ఆసక్తి, ఇంట్రెస్ట్. రెండోది ఏంటంటే వాళ్ళకి సువార్త ప్రకటించాలన్న ఆసక్తి. See, there were many Jewish cities which rejected Jesus. Jesus went there and preached there. They did not accept him. He was rejected. చాలా యూదా పట్టణాల్లో యేసు ప్రభువు సంచరించారు, ప్రయాణం చేశారు. కానీ చాలా మంది ఆయన్ని తిరస్కరించారు. You know, once Jesus went to a place called Gadara, just beyond the sea of Galilee, and the people came and asked him to go out of their boundary. They did not want Jesus in their land. They sent him away. చూడండి, యేసు ప్రభువారు ఆ యొక్క గలిలయ సముద్రాన్ని తీరాన్ని దాటి గెదర అనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు యేసు దగ్గరికి వచ్చి, ఓ యేసు, నువ్వు మా దగ్గర ఉండొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, మా ప్రాంతం నుంచి వెళ్ళిపో ఆయన్ని వెళ్ళిపోమని వాళ్ళు బతిమలాడారు. అలా యేసు ప్రభువుని తిరస్కరించినటువంటి ప్రాంత వారు కూడా ఉన్నారు. In Matthew chapter 11 verse 20 to 24, we can see Jesus rebuking some of the cities which did not believe him or accept him. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూస్తే అక్కడ కొన్ని పట్టణాలని ప్రభు ఆయన గద్దిస్తున్నట్లుగా, ఆయన అంగీకరించిన కారణం చేత అవి మారితే ఎంత బాగుండు అని ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తాం. In verse 21, 22 and all, we can see, woe to you, Chorazin, woe to you, Bethsaida, for if the mighty works which were done in you had been done in Tyre and Sidon, they would have repented long ago in sackcloth and ashes. Then in 23, and you, Capernaum, who are exalted to heaven, will be brought down to Hades. For if the mighty works which were done in you had been done in Sodom, it would have remained until this day. So those cities had witnessed to the miracles of Jesus, the wonders of Jesus. They had opportunity to hear the preachings of Jesus, but they did not accept him. They did not believe in him. ఇక్కడ మనం చూసినట్లయితే 21వ వచనం, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసి ఇందుదురు. 23వ వచనం, కపెర్నహూమ, ఆకాశం మట్టునకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును అని ప్రభు ఆ యొక్క పట్టణాల గురించి బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. So it is in this context we have to look at the faith of the Samaritans. ఈ యొక్క నేపథ్యం బ్యాక్గ్రౌండ్ లో మనం ఆలోచించినట్లయితే, ఈ యొక్క పరిస్థితిలో మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క సమరయుల యొక్క విశ్వాసం అనేది ఎంతో ఎంతో అద్భుతమైనదిగా మనం గ్రహించాలి. They had great respect for Jesus. వారు యేసు పట్ల చాలా గొప్ప గౌరవ మర్యాదలను కనపరిచారు. They believed in Jesus. వారు యేసు యందు విశ్వాసం ఉంచారు. And they urged Jesus to stay with them. వారు యేసు వాళ్ళతో పాటు కొద్ది రోజులు ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. They opened doors, or they made opportunities for many other Samaritans to come and hear the word of God and believe in Jesus. ఇంకా అనేక సమరయులు వచ్చి ఆ యేసు ప్రభువారు మాటలు విని ఆయన నమ్ముకోవాలని వారు ద్వారాలు తెరిచారు.
See, this is a great example before us. ఇది మన ఎదుట ఉంచబడినటువంటి గొప్ప సాక్ష్యము, మాదిరి. We should have such a desire that the Jesus whom we have met, yeah, other people also should meet him and believe in him. మనము తెలుసుకున్న ఈ యేసు ప్రభువారు మనకు మాత్రమే కాకుండా మన తోటి వారికి కూడా ఈయన గురించి తెలియాలి. మనం మాత్రమే కాదు, వాళ్ళు కూడా రక్షణ పొందాలి. మనం మాత్రమే కాదు, వాళ్ళు కూడా దీవించబడాలని తపన, ఆశ, కోరిక, తృష్ణ మనలో ఉండడం చాలా అవసరం. Okay, let us consider the faith of one more person, that is the nobleman. ఇప్పుడు మూడవ ఉదాహరణ మనం చూద్దాము. అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి ప్రధాని గురించినటువంటి విశ్వాసం మనం చూస్తూ ఉన్నాం. So that we read from verse 46. 46వ వచనం. కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. So when he heard that Jesus had come out of Judea into Galilee, he went to him and implored him to come down and heal his son, for he was at the point of death. So this man, this nobleman, is coming and imploring Jesus to come to his home and heal his son. 47వ వచనం చూడండి. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చిన అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచవాలని వేడుకొనెను. Maybe verse 48 is a rebuke to the people who had gathered. They were seeking for a sign. Their interest was only in wonders. That is why Jesus said, may not be to that nobleman alone, maybe to the people gathered. Jesus said, unless you people see signs and wonders, you will by no means believe. ఇక్కడ కేవలం ఈ యొక్క ప్రధాని మాత్రమే కాదు, అక్కడున్న ప్రజల్ని అందరిని ఉద్దేశించి ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే 48 యేసు చెప్తున్నారు, సూచక్రియల్ని మహత్కార్యాలని చూడకపోతే మీరంత మాత్రము నమ్మరు అని గద్దిస్తున్నట్లుగా ఆయన వారితో మాట్లాడుతున్నట్టు మనకు అర్థం అవుతుంది. However, this man, he said to Jesus, sir, come down before my child dies. చూడండి, ఆ 49లో ఆ ప్రధాని అంటున్నాడు, ప్రభువా నా కుమారుడు చావకు మునిపే రానైనా అని చెప్పేసి రమ్మని ఆయన వేడుకొనెను. We can imagine how much worried this person was, because his son is seriously ill and he's at the point of death and he doesn't want to waste time. He is requesting Jesus, imploring Jesus, sir, please come down before my son dies. ఈ తండ్రి, ఈ ప్రధాని ఎంతో దుఃఖంలో ఉన్నాడు. ఎందుకంటే నా యొక్క కుమారుని పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది సార్, సీరియస్ కండిషన్లో ఉన్నాడు, ఎమర్జెన్సీకి నీడు, కాబట్టి మీరు దయచేసి త్వరగా రావాలి ప్రభు అని బతిమలాడుకుంటున్నాడు. So this man had also faith in Jesus Christ. ఈ మనిషి కూడా ప్రభు మీద గొప్ప విశ్వాసం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. He knew, he believed that Jesus could come and heal his son. ఈయన నమ్మాడు ఏంటంటే యేసయ్య వస్తాడని, యేసయ్య తన కుమారుని స్వస్థపరుస్తాడని ఈ మనిషి బలంగా నమ్మాడు. But his faith was not a great faith in the beginning, because he is thinking that only if Jesus comes to his home, he can heal his son. That is what he is telling. Please come, don't waste time. ఆయన స్టార్టింగ్ లో ఆయన విశ్వాసాన్ని మీరు చూస్తే సామాన్యమైన విశ్వాసం లాగే ఉంటది. ఎట్లా అంటే, ప్రభువా నువ్వు మా ఇంటికి వస్తేనే, మరి మా బాబుని స్వస్థపరిస్తేనే వాడు బతుకుతాడు అన్నట్లుగా ఒక సాధారణమైన విశ్వాసం లాగా కనబడుతుంది. See, Jesus need not go to his house. From that very spot he can just command and his son will be healed, but he did not have that much faith. ఇప్పుడు ఆయనకి యేసు ప్రభు వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆ బాబుని స్వస్థపరచాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న చోటే ఉండి ఉన్న ఫలంగానే ఆ యొక్క బాబుని స్వస్థపరచవచ్చు. కానీ అంత విశ్వాసము, దాని గురించి యేసు ప్రభు అలా చేయగలనటువంటి అవగాహన ఈ వ్యక్తికి ఉన్నట్లుగా మనకి
ఈ వ్యక్తికి లేనట్లుగా మనకు అర్థమవుతాం. You remember another occasion, a Roman centurion came to Jesus with the same request, and he said, Lord, don't come to my house. I am not worthy to receive you. You just say a word, and my servant will be healed. అంతకుముందు ఇంకో సంఘటన మనం చూస్తాం. ఒక అధికారి ఉంటాడు, ఆ శతాధిపతి ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి ఏమంటాడంటే, ప్రభువా నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక మాట చెప్పు, నా దాసుడు బాగైపోతాడయ్యా, నువ్వు వచ్చే పనే లేదు, నీ మాట సెలవిస్తే చాలు కార్యము జరుగుతుంది అని అంటాడు ఆయన. Anyway, this nobleman's faith, however small faith it is, Jesus honored that faith, and Jesus wanted to encourage him to exercise greater faith, or to teach him of great faith, that he said, go your way, your son lives. అంటే ప్రభు ఈ యొక్క వ్యక్తి యొక్క విశ్వాసాన్ని గౌరవిస్తూ ఇంకా గొప్ప విశ్వాసంలోకి నడిపించాలని ప్రభు ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఏం చేశారంటే ప్రభు ఇలా అంటున్నారు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాను. And he went back to his home, and on the way he met his servants coming, and they said his son lives. And he learns that at the very moment when Jesus said your son lives, he was healed. అప్పుడు అతనితో చెప్పగా ఆ మనిషి యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. And we read that he believed, and all his household. మనం చూసినట్లయితే ఆయన ఇంటి వారు దేవుడు నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. So this man had faith in the first place. That's why he came to Jesus. Then Jesus helps him to raise his faith to a higher level. Now he believes, and the whole household believed. So this man also is an example of faith. చూడండి, యేసయ్య బాగు చేస్తాడని నమ్మకంతో యేసయ్య దగ్గరికి వచ్చాడు, అది గొప్ప విశ్వాసం. తర్వాత యేసు నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగవుతాడని చెప్పినప్పుడు ఏమాత్రం ప్రశ్నించకుండా యేసు చెప్పిన మాట నమ్మి వెళ్ళాడు. అది కూడా చాలా గొప్ప విశ్వాసము. తర్వాత తన ఇంట్లో వాళ్ళందరూ యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచారు. ఎంతో చక్కటి మాదిరి ఈ మనిషి జీవితంలో మనం చూడవచ్చు. See, dear brothers and sisters, we have these examples: the example of the woman, the example of the Samaritans, and the example of this man. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. ఒకటి సమరయ స్త్రీ యొక్క విశ్వాసము మాదిరి, 2 సమరయులు కనబరిచిన విశ్వాసము మాదిరి, 3వది ఒక ప్రధాని కనబరిచిన విశ్వాసము మాదిరి. ఈ 3 రకాలైన మాదిరి విశ్వాసాలని మనం చూసాం. None of them were great religious figures or leaders. ఈ ముగ్గురు ఎవ్వరూ కూడా మతపరమైనటువంటి కార్యాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి మతపరమైనటువంటి అధికారాలు కలిగిన వాళ్ళుగా ఎవరు కూడా లేరు. But they all had commendable faith in Jesus. అందరూ కూడా వారందరికీ ఈ ముగ్గురులో మనం చూసేది ఏంటంటే మెచ్చుకోదగిన విశ్వాసం వాళ్ళల్లో ఉంది. So let us also take the examples from them. కాబట్టి మనం ఏం చేద్దాం, వీరి యొక్క ఉదాహరణలోంచి, వీరి యొక్క జీవితాల్లోంచి, వీరి యొక్క మాదిరి నుంచి మనం కూడా విశ్వాస పాఠాలని నేర్చుకుందాం. In our day-to-day life, let us believe the Lord Jesus Christ. అనుదినం దైనందిన అవసరాల నిమిత్తము ప్రభుని నమ్ముదాం. If someone of you who heard this message has not really understood that Jesus is the Savior, if you have not given your life to Jesus, believe that Jesus Christ is the Savior. He is the one who can
forgive your sins and save you. ప్రియ మిత్రులారా, ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న మీలో ఎవరైనా సరే యేసు ప్రభు యందు ఇంకా విశ్వాసం ఉంచకుండా మీరు జీవిస్తున్నట్లయితే దయచేసి ఈరోజే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి ఈ పాపములకు క్షమాపణ, నిత్య నరకం నుంచి విడుదల, రక్షణ పొందుకోవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. Like that Samaritan woman, like the people of the city of Samaria, come to Jesus, believe in him, and be saved, and be among the people who are God's people. ఆ సమరయ స్త్రీ వలె, ఆ సమరయుల వలె క్రీస్తు వద్దకు వచ్చి క్రీస్తు మాటలు విని క్రీస్తు యందు విశ్వాసం ఉంచవలసిందిగా, యేసు యందు విశ్వాసం ఉంచవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాము. And let us, who already have met Jesus, have believed in Jesus, share our faith to other people. Use the time and opportunity for others also to come to Jesus and hear the word. అలాగే మీలో ఎవరైనా సరే యేసుని నమ్మిన వారు ఉన్నట్లయితే, అలా నమ్మిన వారు ఆ సమరయ స్త్రీ వలె, ఆ సమరయుల వలె మీరేం చేయాలి? మీ యొక్క విశ్వాసాన్ని, మీ సాక్ష్యాన్ని ఇతరులకి తెలియజేసి ఇతరులు కూడా ప్రభువుని నమ్ముకోవడానికి మీరు సహాయపడాలి, సువార్త ప్రకటించాలి. If you take the example of the Samaritans, like today we have like these opportunities, the classes through online. You can invite your friends, you can invite your relatives, so that they also will hear the word of God. They also will come to believe in Jesus Christ. సమరయులు కూడా 2 రోజులు, మరి కొద్ది రోజులు యేసు ప్రభువుని ఉండమని అడిగారు. 2 రోజులు యేసు ప్రభు అక్కడ ఉన్నప్పుడు చక్కగా ఆయన దగ్గరికి వాళ్ళు వచ్చారు, ఇతరులను కూడా పిలిచారు, వాక్యం వినేటట్లుగా వాళ్ళు సహాయపడ్డారు. అలాగే మీరు కూడా ఈ రోజుల్లో మీకు చక్కగా వాక్యం అందిస్తూ ఉన్నాం కదా ఈ జూమ్ మీటింగ్ ద్వారా. ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో లేదా ఎవరి పట్ల అయితే మీకు భారం ఉన్నదో వాళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలి, దేవుని వాక్యం తెలుసుకోవాలని వాళ్ళకి లింక్ షేర్ చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీవించబడినట్లు వాళ్ళకి మీరు సహాయపడండి. And that nobleman teaches us the lesson that Jesus won't deny anyone who comes to him, even if the faith is a little faith. Jesus honors that faith. ప్రధానిని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చండి? మన విశ్వాసం అల్పమైనది కావచ్చు, చిన్నది కావచ్చు, సామాన్యమైనది కావచ్చు, కానీ ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ప్రభు ఎంత మాత్రము ఎవరిని త్రోసివేయడు అన్న పాఠము మనము ప్రధాని జీవితంలోంచి నేర్చుకుంటున్నాం. Let us believe in the Lord Jesus. Let us share our faith to other people, and let us grow in our own faith day by day. మనం ఏం చేద్దామంటే ప్రభుని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుదాం, విశ్వాసంతో మనం జీవిద్దాం, మన విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటిద్దాం. ఆ రకంగా మనం ఆయన కొరకు జీవిద్దాం. May the Lord bless us with these words. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలను బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. మహిమపరచబడును గాక. ఆమేన్. ఓకే రమేష్ అన్న. ఓకే బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు వరకు విశ్వాసం అసామాన్యమైనటువంటి వ్యక్తులు చూపించినటువంటి విశ్వాసం గురించి విన్నాం. మన వంటి వారే సమరయ స్త్రీ మన వంటి స్త్రీనే, అలానే అక్కడ ఉన్నటువంటి సమరయులు మన వంటి వారే, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాని కూడా మన వంటి వాడే. కానీ వాళ్ళు చూపించినటువంటి విశ్వాసము అసాధారణమైనదిగా మనం చూస్తూ వచ్చాము. ఇలాంటి విశ్వాసం మనందరం కలిగి ఉండాలి. చాలా మంది అద్భుతాలని, ఆశ్చర్యాలని, వాళ్ళు అనుకున్న పనులు జరిగితేనే దేవుణ్ణి నమ్ముకునే పరిస్థితులు ఈ రోజుల్లో చూస్తున్నాం. మనం దేవుని వాక్యాన్ని బట్టి దేవుడిని నమ్ముకునే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యం విని ఇది దేవుడు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఆయన మనం తెలుసుకోవాలి. సమరయ ప్రాంతంలో యేసు ప్రభు ఏం అద్భుతం చేయలేదు, కానీ వాళ్ళందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారు.
అలా మనము కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనం దేవుని విశ్వాసం ఉంచాలి. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అశోక్ బ్రదర్ ఉన్నాడు. అశోక్ బ్రదర్ ప్రార్థన చేస్తారు.